ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి ఈ ఇబ్రహీం బాగా స్టడీ చేశాడు. అసలు మేము ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం, మా దగ్గర ఏమీ లేకపోతే కన్నా ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ తెల్లదొరలు ఎందుకు మా దేశంలో ఉన్నారు 80 సంవత్సరాలుగా అని చెప్పేసి రీసెర్చ్ చేసిన తర్వాత ఏమేమి బయటపడ్డాయో తెలుసా? ఏకంగా బంగారం యొక్క నిల్వలు, లిథియం, డైమండ్స్, అదేవిధంగా యురేనియం. ఇప్పటి వరకు వాళ్ళు దొంగిలించినటువంటి డబ్బు ఎంతో తెలుసా? సంవత్సరానికి $18 బిలియన్ ఒక్క బంగారంలోనే సంపాదించారు. $18 బిలియన్ అంటే కన్నా ఎంతో తెలుసా? ఏకంగా 3,60,000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క దేశాలకు తీసుకుని పోయి బంగారు వాళ్ళదని చెప్పేసి ప్రపంచాన్ని నమ్మిస్తూ ఎంజాయ్ అయితే చేస్తూ వచ్చారు. అమెరికా వాడు, యూకే, ఫ్రాన్స్ వాడు మనకు కూడా అమ్మినటువంటి బంగారులో కూడా 30% వీళ్ళదే బ్రో. వీళ్ళ యొక్క బంగారాన్ని నొక్కేసి చిట్ట చివరికి వీళ్ళనే బానిసలు చేశారు. మన భారతదేశం, రష్యా, అదేవిధంగా ముకినా ఫాసోకు సంబంధించినటువంటి దేశంతో కలిపి DRDO ఏకంగా S-400లో చిన్నపాటి టెక్నాలజీని ఉపయోగించి కొత్తగా తయారు చేయబోతున్నారు S-400ని.